24 లక్షల మంది నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. నీట్ ఎగ్జామ్స్ను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ విఫలమయ్యాయని మండిపడ్డారు. నీట్ పేపర్ను 40 లక్షలకు అమ్మినట్లు కొందరు చెప్పారని, తక్షణమే నీట్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. పరీక్షను నిర్వహించడంలో విఫలమైన ఎన్టీఏను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. Down, 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 down.